అదొకటి. ఇంకోటేంటంటే అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఈ యువత ఎట్లాంటి తప్పులు చేస్తా ఉంటారు? దిస్ ఈస్ వెరీ గుడ్ క్వశ్చన్ వేర్ ఐ వాంట్ టు అడ్రస్ ఆల్ ద యంగ్స్టర్స్. సి, మీరిప్పుడు ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్నారు, హ్మ్. ఓకే, ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్నారు, ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అని పాజిటివ్ రాగానే హ్మ్. సొసైటీలో కూడా ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఫీమేల్నే టార్గెట్ చేస్తాం. ఓకే. నీకు తెలీదా, నీ డేట్ ఎప్పుడో నీకు తెలీదా, నువ్వు చెక్ చేసుకోలేదా? వాట్ ఈస్ ద మేల్ డూయింగ్ దెన్? బోత్ ఆర్ రెస్పాన్సిబుల్ యాజ్ అ యూనిట్. ప్రెగ్నెన్సీ వచ్చింది అని అంటే యాజ్ అ యూనిట్, బోత్ యాజ్ అ కపుల్గా ఉంటేనే కదా ప్రెగ్నెన్సీ వస్తుంది. బోత్ ఆర్ ఈక్వలీ రెస్పాన్సిబుల్. ఓకే, సేఫ్టీ వాడాలని నీకు లేదు జాగ్రత్త, వాడమని చెప్పాలని తినికి జాగ్రత్త లేదు. సో బోత్ ఆర్ రెస్పాన్సిబుల్. వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ భయపడిపోతారు, ప్యానిక్ అవుతారు, ఆబ్వియస్గా ప్యానిక్ అవుతారు. అబ్బాయిని ఎవరు క్వశ్చన్ చేయరు. సొసైటీ ఎలాగంటే అమ్మాయినే క్వశ్చన్ చేస్తారు. అమ్మాయిలు వెంటనే ఎలా అంటే అమ్మో ఇంట్లో తెలిసిపోతుందేమో అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, ఐదర్ త్రూ ఫ్రెండ్స్ లేదంటే ఇంకెవరి ద్వారానో ఓవర్ ద కౌంటర్ పిల్స్ ఎలాగొకలా సంపాదిస్తారు. దట్ ఈస్ ద మెయిన్ మిస్టేక్ వేర్ ద డూయింగ్. ఓకే, లేదు అని అంటే ఎవరి దగ్గరకో, నాట్ అ డాక్టర్, ఎవరి దగ్గరికో వెళ్ళి ఏవేవో మందులు తీసుకోవడం లేదంటే ఏదేదో ప్రొసీజర్స్ చేయించుకోవడం, ఇవన్నీ అన్సేఫ్ అబార్షన్స్. వీళ్ళు చేసే మేజర్ మిస్టేక్స్ ఇవే. సో ఫస్ట్ ఏంటంటే మీరెప్పుడు ప్యానిక్ అవ్వద్దు. ఓకే, సంథింగ్ హెస్ హ్యాపెండ్, ప్రతిదానికి మనకు ఒక సొల్యూషన్ ఉంటుంది కదా. ప్యానిక్ అవ్వకుండా ఫస్ట్ యూ హ్యావ్ టు కమ్ టు అ గైనకాలజిస్ట్. విజిట్ మీ గైనకాలజిస్ట్ దగ్గరికి రండి, వచ్చి చెకప్ చేయించుకోండి. ఏ మెథడ్ మీకు మంచిది ఇప్పుడు అన్నది మీకు చెప్తారు. మీకు డేంజర్ సైన్స్ ఏంటి, పిల్స్ నానా నీకు పిల్స్ ఇస్తున్నాం, నువ్వు ఈ పిల్స్ వేసుకుంటున్నావు అంటే నీకు ఈ చేంజెస్ కనిపిస్తాయి. ఒకవేళ నీకు ఇంత హెవీ బ్లీడింగ్ అయిపోతుంది, కంట్రోల్ అవ్వకుండా అంటే నువ్వు ఇమీడియట్గా నా దగ్గరికి రావాలి. ఓకే, ఇది ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి? ఓన్లీ వెన్ ద విజిట్ అ గైనకాలజిస్ట్. అంతే కదా, గైనకాలజిస్ట్ దగ్గర చూపించుకుంటేనే తెలుస్తాయి. మీరు డైరెక్ట్గా వెళ్ళి టాబ్లెట్స్ వేసేసుకోవడము లేదంటే ఒక నాట్ క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి, నాట్ అ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి ఈ క్లీనింగ్ అవి చేయించేసుకోవడము, ఇలాంటివి చేస్తే ఏమొస్తాయి? లైఫ్ రిస్క్లో ఉంటుంది కదా. ఓకే, యాక్చువల్గా లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ ఇది.